ఎట్లా అంటే నేను అసలు బయటికి వెళ్ళను. కదా ఇంట్లో మొత్తం పనులు ఎవరు చేస్తారు ఇంట్లో మొత్తం? ఇద్దరం చేసుకుంటాం. ఇద్దరు చేసుకుంటారు. కుకింగ్ వచ్చా? ఆ, ఏం రాదు. టీ పెట్టడం వచ్చా? అంటే టీ పెట్టడం నాకే రాదు, ఇంకా దానికి ఏం వస్తుంది. టీ పెట్టడం రాదా మీకు? వంటలు బాగా చేస్తా, టీ రేట్ కాదు, కుటుంబాలలో మంటలు పెట్టడం అయితే అంతేనా? నిజంగా టీ తాగే అలవాటు లేదు మాకు. ఓకే. టీలు కాఫీలు అలవాటు లేదు. ఏం అలవాటు? ఏం అలవాటు అంటే బాగా చికెన్ మటన్ బిర్యానీలు ఏమో ఏదన్నా అవి లేవు. లేవా? ఈ తాగే వాళ్ళకి టీ పెద్ద లెక్కేం కాదు, తాగేస్తారు. ఈ లేవు కాబట్టి ఈ కూడా లేవు. అంతేనా? అంతే. సో ఏమేమి కుక్ చేస్తాను మంచిగా? చికెన్ ఫ్రై చేస్తా. చికెన్ ఫ్రై. ఓకే. నెక్స్ట్ లేడీస్ ఫింగర్ కర్రీ చేస్తా. ఓకే. మిగతా పెరుగు తాలింపు పెడతా. ఓకే. చాలా పెద్ద పెద్ద వంటలొచ్చు. అంతే, ఇంకా అన్నం నార్మల్ అవన్నీ. మ్యాగీ. సరే, లేడీస్ ఫింగర్ అన్నారు కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? ఏంటిది? లేడీస్ ఫింగర్ అన్నారు. బెండకాయ. బెండకాయ. ఆ తెలుగులో చెప్పొచ్చు కదా బెండకాయ అని చెప్పి. చక్కగా తెలుగు చీర ఏంది లంగా ఓని వేసుకొని తెలుగింటి ఆడపడుచు లాగొచ్చి లేడీస్ ఫింగర్. కాదు, తెలుగు చీర ఉంటది, ఇంగ్లీష్ చీర ఉంటదా? ఇంగ్లీష్ చీర అనలేదు, ఓకే. తెలుగింటి ఆడపడుచు అనబోయి అలా అన్నాను. ఓకే. తెలుగింటి ఆడపడుచు, తెలుగింటి బామ. పర్లేదు. పర్లేదా? నేను దేనికైనా ఏం, కొందరు ఆంటీ అంటే ఫీల్ అవుతారు, బామ్మ అంటే ఫీల్ అవుతారు, నేను అస్సలు ఫీల్ అవను. అనుకోండి, మీకు అది కన్వీనియంట్గా ఉందో అలా పిలుస్తున్నారు అంతే.